కోట్లాది మంది అభిమానుల్ని నిజంగా చెప్తున్నానండి, రాజమౌళి గారు చాలా మోసం చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇంక్లూడింగ్ నాతో సహా కూడా ఎంతో మంది క్రియేటర్లు, ఎంతో మంది యూట్యూబర్లు ఖచ్చితంగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లీమ్స్ కావచ్చు, ఒక ట్రీజర్ కావచ్చు, అట్లీస్ట్ ఒక 10 సెకండ్ల వీడియోని ఖచ్చితంగా విడుదలైందని చెప్పేసి చాలా మంది చెప్పుకున్నారు అనమాట. చాలా మంది చెప్పుకున్నారు. మహేష్ బాబు అభిమానులు అయితే మాత్రం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకునే చూశారనమాట. చివరకు రాజమౌళి గారు ఏం చేశారు, 2 పోస్టర్లు విడుదల చేశారు అనమాట. ఆ 2 పోస్టర్లు ఒక పక్కకు తిరిగి మహేష్ బాబు చూస్తున్నట్లు, మరో పోస్టర్ మాత్రం అతను మోచేయి కింద పెట్టి పండుకొని మనల్ని ఏదో చూస్తున్నట్టుగా ఆ పోస్టర్ అందించారు అనమాట. నిజంగా నాకైతే మాత్రం రాజమౌళి గారిని ఒక మాట అడగాలనిపిస్తుందండి. అదేంటంటే, గత అతని సినిమాలు మనం ఒకసారి చూసినట్లయితే బాహుబలి చిత్రం, ఈ బాహుబలి సినిమాకి సంబంధించి ప్రభాస్ గారి పుట్టినరోజు వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో ఒక గ్లీమ్స్ అనేది విడుదల చేసింది. గ్లీమ్స్ విడుదల చేసిన తర్వాత నిజంగా ప్రభాస్ గారి అభిమానులు మామూలు సంబరం లేదన్నమాట. ఎందుకంటే అతని కటౌట్ చూసిన తర్వాత, ఆ గ్లీమ్స్ లో అతని కటౌట్ చూసి అతను ఆ డైలాగులు చెప్తా ఉంటే నిజంగా అప్పట్లోనే ప్రతి ఒక్కరికి కూడా ఆ సినిమా ఎప్పుడొస్తుంది అని ఉత్సాహం కలిగింది. ఆ సినిమా విడుదలైన తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది అన్నమాట, ఊహించని విధంగా. ఏది నేను చెప్పేది బాహుబలి 2 గురించి కాదు. మరి అప్పట్లో కనీసం చిన్న గ్లీమ్స్ అన్న విడుదల చేసింది. మరి కొన్ని సంవత్సరాల తర్వాత బాహుబలి 2 విడుదలైంది. మరి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభాస్ గారి పుట్టినరోజు వచ్చినప్పుడు మరి బాహుబలి 2 సినిమాకి సంబంధించి గ్లీమ్స్ కూడా విడుదల చేసింది అనమాట. విడుదల చేసిన తర్వాత, ఎందుకంటే అంతకుముందు బాహుబలి సినిమా వచ్చింది కాబట్టి, ఆ సినిమా విడుదలయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి, మరి ప్రతి ఒక్కరికి కూడా బాహుబలి 2 సినిమా మీద క్రేజ్ అనేది ఉండదా 100 రెట్లుందనమాట. ఎప్పుడు ఈ సినిమా విడుదలైద్ది, మరొకసారి బాహుబలి విధంగా మన ప్రభాస్ను చూసుకోవాలి అని చెప్పి ఒక కుతూహలం అయితే మాత్రం ఉండేదన్నమాట ప్రతి ఒక్క అభిమానిలో. అప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఎప్పుడైతే ప్రభాస్ గారి పుట్టినరోజున గ్లీమ్స్ అనేది విడుదల చేసిందో, రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు మాత్రం ఎగిరి గంతేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బాహుబలి సినిమా అంటేనే ఒక రేంజ్ లో ఉంది. మరి బాహుబలిని మించి బాహుబలి 2 ఉండటంతో ఇక దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆ గ్లీమ్స్ చూసిన తర్వాత మత్తులు చెదిరిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఆ సినిమా విడుదలైన తర్వాత ఎన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ రికార్డ్ అనేది ఏ సినిమా కూడా బదలగొట్టలేకపోతుంది అనమాట. అంటే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటి వరకు కూడా మనం బాహుబలి 2 గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆ సినిమా సృష్టించిన రికార్డు అలాంటివి అనమాట. సరే, తర్వాత రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన చిత్రం త్రిబుల్ ఆర్ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటేనే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అంతకుముందు బాహుబలి రికార్డులు ఏ విధంగా సృష్టించిందో బాహుబలి 2 సినిమా అలాంటి రికార్డులు అనేది మళ్ళీ క్రియేట్ చేస్తుందనే ఒక నమ్మకం, ఒక కుతూహలం, లేదా అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారనమాట. మరి ఆ సమయంలో ఇటు రామ్ చరణ్ గారి పుట్టినరోజు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కావచ్చు, రామ్ చరణ్ గారి పుట్టినరోజు వచ్చిన తర్వాత మనందరికీ గుర్తే రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక చిన్న గ్లీమ్స్ అనేది విడుదల చేసింది అనమాట. మరి ఆ గ్లీమ్స్ విడుదల చేసిన తర్వాత మెగా అభిమానులు అయితే మాత్రం మామూలు సంబరం పడలేదని ఎగిరి గంతేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటేనే ఆ సినిమాని ఏ విధంగా చెక్కుతాడో, శిల్పాన్ని చెక్కినట్టుగా చెక్కుతాడని ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఇక రామ్ చరణ్ గారి పుట్టినరోజు వచ్చింది, గ్లీమ్స్ విడుదలైంది. ఆ గ్లీమ్స్ కూడా నాకు తెలిసినంత కొన్ని మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించి పెట్టింది అనమాట. మరి ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏం విడుదల చేస్తాడు, గ్లీమ్సా, పోస్టరా, లేకపోతే ట్రైలరా, జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు దాకా కూడా చూశారనమాట. లాస్ట్ కి అనుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన గ్లీమ్స్ కూడా విడుదలైందండి. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆ సమయంలో మాత్రం వాళ్ళ ఆనందానికి హద్దు లేకుండా పోయినాయి అనమాట. ఇదంతా రాజమౌళి గారి ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సినిమా పైన ఒక క్రేజ్ అనేది పెంచాలంటే నిజంగా రాజమౌళి గారి తర్వాతే ఆ సినిమా నిజంగా షూటింగ్ అనేది జరుగుతూ ఉంటేనే ఆ సినిమా ఎప్పుడు విడుదలైంది అని ఒక ఆరాటాన్ని కలిగించే విధంగా ఈ మైండ్ సెట్ మొత్తం కూడా ఆ సినిమా వైపు తిప్పుకుంటారు అనమాట. ఆ సినిమా తొందరగా విడుదలైపోవాలి, మేము చూడాలి, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది కావాలని చెప్పి అతని సినిమాలో నటించే హీరో అభిమానులు ఎదురు చూసే విధంగా, ఒక మాట చెప్పాలంటే హీరో అభిమానులు కాదండి, కామన్ ఆడియన్స్ తో సహా కూడా వాళ్ళు ఆ హీరోకి అభిమాని కాకపోయినా సరే
ఆ సినిమా విడుదలవ్వాలి, మనం చూడాలి అనే ఒక ఆలోచన కలిగిస్తారు అనమాట. ఉదాహరణకు చిన్న విషయం చెప్తున్నా, మీకు అర్థమైపోయింది. మహేష్ బాబు నటిస్తున్న 'వారణాసి' సినిమాకి సంబంధించిన ఆ సినిమా టైటిల్ ని విడుదల చేయడానికి ఎంత హంగామా సృష్టించిండో మనందరికీ తెలుసు అనమాట. లక్షలాది మంది అభిమానుల మధ్య ఆ సినిమా టైటిల్ ను విడుదల చేసిందే కాకుండా ఆ సినిమా ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసి ప్రతి ఒక్కరి మైండ్ లో ఉన్న ఫీజులు అనేది ఎగరగొట్టింది అనమాట. దాదాపు 1300 కోట్ల రూపాయల పైచిలుకు 'వారణాసి' సినిమా బడ్జెట్ అంటేనే ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. కానీ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అది చాలా మంది, నాతో సహా కూడా ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆ సినిమాకి సంబంధించిన ఒక గ్లిమ్స్ ఖచ్చితంగా విడుదలైంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకున్నాం. లేదా ఒక ట్రేజర్ అన్నా రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం. కానీ ఆ సినిమాకు సంబంధించి 2 పోస్టర్లు విడుదలైన అనమాట. ఒక పోస్టరు అతను ఇలా పక్క తిరిగి చూస్తున్నట్టుగా, మరో పోస్టరు అతను ఏదో పండుకొని మన వైపు చూస్తున్నట్టుగా. అసలు ఏంటి రాజమౌళి గారు మీ స్ట్రాటజీ అనేది నాకు ఏం అర్థం కాదు. 'బాహుబలి' సినిమా వచ్చి ఇప్పటికి అంటే 2015లో ఆ సినిమా విడుదలైంది. మరొక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 2015లో 'బాహుబలి 2' సినిమా విడుదలైంది. మరొక 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 2022లో 'RRR' సినిమా విడుదలైంది అనమాట. అంటే 2017 నుంచి 2022 వరకు కేవలం అతను దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఎన్నయ్యా అంటే 3 చిత్రాలు. ఈ 3 చిత్రాలు కూడా అద్భుతమైన కలెక్షన్లు సృష్టించిన చిత్రాలు అన్నమాట. ఇప్పుడు 4వ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండో ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది. ఈ 11 సంవత్సరాలలో అతను దర్శకత్వం వహించిన రిలీజ్ అయిన చిత్రాలు మాత్రం 3 అనమాట. మరి ఈ 'వారణాసి' చిత్రం అనేది 2027 ఏప్రిల్లోనో ఏదో విడుదలైందని చెప్తున్నారు. కానీ నాకు నచ్చంది ఏంటంటే, ఒకవైపు ప్రభాస్ గారు నటించిన చిత్రాలకి సంబంధించిన అతను పుట్టినరోజు వచ్చిందంటేనే ఒక గ్లిమ్స్ అనేది విడుదల చేశారు. 'బాహుబలి'కి విడుదల చేశారు, 'బాహుబలి 2'కి విడుదల చేశారు. అలాగే 'RRR' సినిమాకి సంబంధించి కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లిమ్స్ అనేది విడుదల చేశారు. ఏది రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక గ్లిమ్స్ విడుదల చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మరొక గ్లిమ్స్ అనేది విడుదల చేశారు అనమాట. అంటే అసలు ఆ సినిమా విడుదల అవ్వకముందే మనకే ఒక ఆరాటం అనేది ఉండేది. నిజంగా ఆ థియేటర్లో ఎప్పుడు ఆడిది, ఇప్పుడు తక్షణం ఇప్పుడు వచ్చినా సరే, అర్ధరాత్రి 1 గంటకు ఆ సినిమా విడుదలైనా సరే, ఇక చీకట పగల అది ఇది అని చెప్పి చూసేది ఏం లేదు. నిజంగా ఆ సినిమా థియేటర్లో ఆడాలి, వెళ్ళాలి, చూడాలి, చిందులేయాలి, ఉల్లాసం ఉత్సాహం మొత్తం కూడా ఆ సినిమా చూసిన తర్వాత ఎంజాయ్ చేసి రావాలి. ఒకవేళ ఆ సినిమా మంచి టాకే గాని వచ్చిందంటే, అంటే అప్పట్లో ఉన్న అభిమానులకి ఆ ఆరాటం అనేది సృష్టించేవాడు అనమాట. కానీ ఇప్పుడేంటో నాకు అర్థం కావట్లేదు. అతని స్ట్రాటజీ అనేది, అతని ప్లానింగ్ అనేది ఎలా ఉందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగా ప్రతి ఒక్క అభిమానులు ఈ విషయంలో మాత్రం, అంటే 2 పోస్టర్లు మాత్రమే విడుదల చేశారు కాబట్టి ఈ విషయంలో మాత్రం అభిమానులు చాలా హట్ అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట. ఎదురు చూశారు, ఒక చిన్న వీడియోని రిలీజ్ చేస్తారేమో సినిమాకు సంబంధించి అని చెప్పేసి ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఎదురు చూపులు మాత్రం నిరుత్సాహానికి గురయ్యారు అనమాట. అంటే రాజమౌళి గారిలో ఇంకొక మంచి గుణం అనేది ఉంది అనమాట. అదేంటంటే, అతను కొన్ని సినిమాలు ముందర కథ చెప్పేస్తుంది. ఇది ఇలా ఉండబోతుంది, అది అలా ఉండబోతుంది, హీరోయిన్ ఈ విధమైన పాత్రలో ఉండబోతుండు, లేకపోతే హీరో ఈ విధమైన పాత్రలో ఉండబోతుందని చెప్పేసి కూడా మొత్తం లీక్ చేసేస్తుంది. అంటే సినిమా మనం కళ్ళ ముందే నిజంగా ఆడుతుందేమో, అంటే కళ్ళ ముందు మనం చూస్తున్నామేమో అనే విధంగా మొత్తం వివరించి చెప్పేస్తారు. కానీ ఎంత కథ చెప్పినా సరే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అయితే అనమాట. కొన్ని సినిమాలకు సినిమా షూటింగ్ జరగకముందే కథ చెప్పేస్తారు. కొన్ని సినిమాలకు కాస్తంత కథ కూడా లీక్ చేయడం, వాళ్ళ పుట్టినరోజు జన్మదిన సందర్భంగా గ్లిమ్స్ లో లేదా అదో ఇదో పోస్టర్ లేదా టకటక విడుదల చేసేస్తా ఉంటాడు. మరి కొన్ని సినిమాలకు మాత్రం నాకు ఇదేంటో అర్థం కంటే, ముందాల మహేష్ బాబు గారు నటిస్తున్న 'వారణాసి' సినిమాకి మాత్రం ఏమాత్రం కూడా ఇంతవరకు ఎవరో కొన్ని కథలు అనేది ఏదో సోషల్ మీడియా అల్లేస్తున్నారు. కానీ అసలు స్ట్రాటజీ ఏంటి, అసలు కథ ఏంటి, ఆ కథ ఎలా ఉండబోతుంది, మహేష్ బాబు గారు నిజంగా ఏ విధంగా కనిపించబోతున్నాడు, రాజమౌళి గారు నిజంగా మన మైండ్ తో గేమ్ ఆడుతుంది ఏమన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఇదండి ఈ రోజు వీడియో. చాలా మంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేది. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినట్లయితే పోస్టర్లే విడుదల చేశారు కానీ గ్లిమ్స్ అనేది విడుదల చేయలేదు కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే ఈ సినిమా ఎన్ని వేల కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తదేమని చెప్పి కూడా మీరు ఒకసారి కామెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయాలని కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.